నేను చెప్తానే ఉన్నా ట్రంప్ ఇదంతా చేసేది కేవలం ఆ నోబెల్ పీస్ ప్రైజ్ గురించి అని చెప్పి ఈ నాటకాలు ఆడేదంతా. సో వైట్ హౌస్ వాళ్ళు భారతదేశాన్ని ట్రంప్ ని పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయాలి అని చెప్పి అడిగితే మన వాళ్ళు ఇన్ రిప్లై వాళ్ళనే అడగండి ట్రంప్ ని పీస్ ప్రైజ్ కి ఇవ్వటం అని చెప్పి వైట్ హౌస్ నే క్వశ్చన్ చేయండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ 6 నెలలైంది వచ్చి 6 నెలల్లో దగ్గర దగ్గర నెలకి ఒకటి చొప్పున సీజ్ ఫైర్ చేశాడు అని చెప్పి. కంబోడియా థాయిలాండ్ మధ్యలో, rwanda రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్యలో, భారతదేశం పాకిస్తాన్ మధ్యలో, సెర్బియా కొసోవో మధ్యలో, ఈజిప్ట్ ఇథోపియా మధ్యలో అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో, ఇలా ఈ 6 ప్రస్తుతానికి 6 చేశారు. అంటే నెలకు ఒకటి చొప్పున సీజ్ ఫైర్ చేసుకుంటా ప్రపంచ దేశాల మధ్యలో శాంతి నెలకొల్పుతా వచ్చాడంట. ఏం చేశాడు? ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ఏం చేశాడు? ఇరాన్ మీద వీడే కదా వెళ్ళి బాంబులు వేసింది. పాకిస్తాన్ భారతదేశం మధ్యలో మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు వీడేం పీకలేదు అని చెప్పి. అయినా పీకే అంటే వాడితోనే ఫోన్ లో డైరెక్ట్ గా మోడీ చెప్పారు మీదేం లేదని మీకు తెలుసు కదా అని చెప్పి. అది వాడు కూడా ఒప్పుకున్నాడు. అయినా ఇప్పుడే ఒప్పుకోడు, తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు.